మంగళగిరి తెనాలి రోడ్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నియంత్రణ చెల్లింపు పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లయితే ఈ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తగ్గుతోందని తెనాలి రోడ్డు చేనేత వ్యాపార పరిరక్షణ మరియు విస్తరణ బాధితుల సంఘం నాయకులు సూచిస్తున్నారు. ఈ మేరకు వారు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఇప్పుడు మనకి ఇక్కడ మన లోకేష్ గారు మన నియోజకవర్గంలో గెలిచిన కాడి నుంచి మనకి చేనేత గురించి చాలా గొప్పగా మనం బాగా చేయాలని చెప్పే తలంపుతో ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కూడా లోకేష్ గారు ఏదైతే ఆయన మైండ్లో ఉందో అలాగే జరుగుతుందండి. ఈ చేనేత డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ప్రతి నెల కూడా 2-3 షాపులు ఓపెన్ అవుతున్నాయి ఈ రోడ్లో. వారు వస్తున్నారు, బ్రాహ్మణి గారు వచ్చారు, ఓపెన్ చేశారు, అలాగే లోకేష్ గారు వచ్చారు, ఓపెన్ చేశారు. ఇది బాగా ఈ మధ్య బాగా షాపులు ఓపెన్ చేయడం వల్ల జనానికి కూడా అందరికీ కూడా ఇక్కడ చేనేత గురించి బాగా డెవలప్మెంట్కి బాగా అవకాశం ఏర్పడిందండి. ఈ రోడ్లో వ్యాపారాలు కూడా ఇప్పుడిప్పుడే బాగా పుంజుకుంటున్నాయి. లోకేష్ గారు ఆయన కోరుకున్నది జరగటం కూడా అందరికీ మంచిదని అనిపిస్తుంది. మాకు కూడా వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కొంచెం పెరగడం వల్ల మాకు కూడా కాస్త ఇప్పుడిప్పుడే మేము కూడా అలా తృప్తిగా ఉన్నామండి. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ఒక సమస్య ఉందండి ఈ రోడ్లో. అది ఏమిటంటే ఈ ట్రాఫిక్ సమస్య అండి. ఆ సమస్య వల్ల మాకు అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య తీరడానికి మేము పార్కింగ్ స్థలాలు ఒక 6 స్థలాలు సూచించామండి. దానికి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఈ బందులతోటి స్థలం ఒకటి మాకు కేటాయించారండి పార్కింగ్కి. కాకపోతే మేమేంటంటే పెయిడ్ పార్కింగ్ చేసి మాకు ఆ ఒక్క స్థలం చాలదు, ఇంకా 2-3 స్థలాలు ఏర్పాటు చేసి పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేయండి. పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేస్తే ఈ ఒక్క సమస్య కనుక దాన్ని సరి చేస్తే 4 రకాల లాభాలు ఉన్నాయండి అందరికీ కూడా. ఏంటంటే ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయిపోద్ది, వ్యాపారాలు బాగా పెరుగుతారికి కూడా వ్యాపారాలు పెరిగినందువల్ల అసలు ఈ రోడ్లో మంచి గుర్తింపు వస్తుంది. లోకేష్ గారు కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పటికే లోకేష్ గారికి మంచి పేరు వచ్చిందండి. ఆయన అందరూ కూడా మంచి చేస్తున్నారనే భావన ఉంది జనం అందరిలో కూడా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మున్సిపాలిటీ కూడా ఆదాయం వస్తుందండి దీనివల్ల. ఏంటంటే ఆదాయం ఎలాగంటే ఇప్పుడు కారుకి ఒక 50 రూపాయల చొప్పున పెట్టి ఒక 2 గంటల టైంకి 50 రూపాయలు వసూలు చేస్తే రోజుకి కనీసం ఒక్కొక్క స్థలంలో ఒక 1000 రూపాయల నుంచి 2000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా మున్సిపాలిటీ ఆదాయం కూడా నెలకి అన్ని 3 స్థలాల మీద ఒక 1,00,000 రూపాయల పైన ఆదాయం వచ్చే మార్గం కనపడుతుందండి. మేము కూడా సుమారుగా అంచనా వేసాము. ఇది గవర్నమెంట్ వారు మరి కమిషనర్ గారు ఆలోచించి ఈ సమస్య కనుక పరిష్కారం చేస్తే అందరికీ కూడా చాలా మేలు జరుగుద్దండి. అది చేస్తే బాగుంటుందని మేమందరం కూడా కోరుకుంటున్నాము. మరి గవర్నమెంట్ వారు లోకేష్ గారికి ఈ సమస్య విన్నవించి ఈ సమస్యను కనుక పరిష్కారం చేస్తే అందరికీ కూడా ఇది సమస్య తీరిపోతుంది. ఇది పరిష్కారం అయిపోతే చాలా బాగుంటుందని మేము భావిస్తున్నామండి. మా మంగళగిరి ప్రజలందరికీ నారా లోకేష్ గారు, బ్రాహ్మణి గారు చాలా గొప్ప అభివృద్ధి చేయడానికి హెల్ప్ చేశారు సార్. వారు చేసిన ఈ షాప్ ఓపెనింగ్ కానీ లేకపోతే వాళ్ళు చేసే ఈవెన్ మోదీ గారి దగ్గరికి వెళ్ళి మా మంగళగిరి షాల్వల్ కప్పి ఇది చేయడం వల్ల మంగళగిరి పేరు చాలా పైకి వచ్చింది. చాలామంది వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు ఇవాళ రేపు చాలామంది వస్తున్నారు సార్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు హోల్సేల్ వ్యాపారస్తులు రావడం వల్ల వాళ్ళు 5 గంటలు 6 గంటలు నుంచొని ఉండి షాపింగ్ చేస్తారు. సో వాళ్ళ కార్లు ఇక్కడ పార్క్ చేసి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్కి ఎక్కువ అవకాశం వస్తుంది. సో మేము అది గమనించి మేమేం చేసామంటే మున్సిపాలిటీ వారికి ఒక వినతి పత్రం ఇచ్చాము. 29 డిసెంబర్లోనే మేము ఇచ్చాము. సరే ఇక్కడ మేము ఒక 6 స్థలాలు ఫోటోలు తీసి ఆ ప్లేసులు చూపించి ఇక్కడ ఇంత పడతాయి అని ఇన్ని కార్లు ఇంత పడతాయి, ఇంత ట్రాఫిక్ జామ్ ఆగడానికి మీరు అది అలాట్ చేస్తే కనుక ట్రాఫిక్ జామ్ కూడా జరగదు అని మేము చెప్పడం జరిగింది. డిసెంబర్లోనే జరిగింది. దాని తర్వాత మళ్ళీ మేము చాలా వినతి పత్రాలు ఇచ్చాము. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడాము. చెప్తే ఆయన చెప్పారు చేస్తామండి, మీరు చెప్పేది కూడా మంచిదే కదా అని చెప్పేసి చేస్తామన్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన బంధువులతోటి అలాట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఏమైందంటే దాన్ని పెయిడ్ పార్కింగ్ చేయలేదు. పెయిడ్ పార్కింగ్ చేయకపోతే వల్ల ఏమైందంటే ఎవరు అక్కడ వేరే వాళ్ళందరూ రిక్షాలు, బండ్లు అవన్నీ పెట్టేసుకోవడం వల్ల అది యూస్ఫుల్ అవ్వట్లేదు మాకు. మేమేం చెప్తున్నామంటే మీరు వ్యాపారాన్ని ఇంత గొప్పగా పెంచడానికి హెల్ప్ చేసినప్పుడు కొంచెం మాకు ఈ పార్కింగ్ ప్లేసెస్ కూడా అలాట్ చేస్తే వచ్చిన కస్టమర్స్ సంతోషంగా కార్ అక్కడ పెట్టుకొని ఎన్ని గంటలైనా వాళ్ళ బిజినెస్ వాళ్ళ పర్చేసింగ్ చేసుకొని
కామ్గా వెళ్ళిపోతారు కదా. వాళ్ళు రోడ్డు మీద కార్ పెడతాం వల్ల వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది, మాకు టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద ఉండే షాపులకే కాదు, సందులో ఉండే షాపులకు కూడా చాలామంది వెళ్తారు. వాళ్ళు కార్లు మెయిన్ రోడ్డు మీద పెడతారు. అందరూ అనుకుంటారు ఈ మెయిన్ రోడ్డు మీద ఉండే షాపుల వాళ్ళు చెప్పరు, వ్యాపారస్తులు వాళ్ళ బిజినెస్లు చేసుకుంటున్నారు, ఇక్కడేమో కార్లు ఆగిపోతుంది, జనాలకు అసౌకర్యం అనుకుంటున్నారు. కానీ జనాలకి తెలియదు ఏంటంటే మెయిన్ రోడ్డు మీద పెట్టి సందుల్లో కూడా వెళ్తారండి. వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ మెయిన్ రోడ్డు మీద వాళ్ళ కస్టమర్ పెట్టాడని. సో మీరు పార్కింగ్ కనుక మాకు ఇస్తే కనుక జనాలకి ఎంతో లాభకరంగా ఉంటుంది. అందరికీ పార్కింగ్ ఈ ట్రాఫిక్ వల్ల జరిగే ఇబ్బంది ఆగిపోతుంది. ప్లస్ పెయిడ్ పార్కింగ్ చేయడం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. ఒక కార్కి 50 రూపాయలు చొప్పున తీసుకుంటారు.